మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం తండా గ్రామంలో కంకర మిషన్కు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని ఎంఆర్ఓకు ఎంపీడీఓకు తండావాసులు వినతి పత్రం అందజేశారు. సర్వే నెంబర్ 18లో ఒక గుట్టను అనంతరెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేసి కంకర మిషన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని, కంకర మిషన్ ప్రారంభించినట్లయితే తండావాసులకు అడవి జంతువులకు ఇబ్బందులు జరుగుతుందని, అలాగే పంట పొలాలపై ఇళ్లలో రాత్రి పడుతుందని, తండాకు సంబంధించిన మంచి నీటి సరఫరా బోరుగుట్ట పక్కకే ఉండటంతో నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడతాయని, ప్రభుత్వం కుంట జేసీబీతో చదును చేస్తే రాళ్లతో పూర్తిగా నిండిపోయి పంట పొలాలకు మానవ మనుగడకు ఇబ్బందులుగా మారుతాయని, ప్రభుత్వ అధికారులు స్పందించి కంకర మిషన్ అనుమతులు ఇవ్వకుండా తండావాసులను కాపాడాలని వారన్నారు. మిర్జాపల్లి తాండా అనుసంధానంలో ఫారెస్టు ఇబ్రహీంపూర్ వల్లూరు ఫారెస్టులలో ఎన్ఓసి అడుగుతూ ఉన్నారు. కామారం శివారి దగ్గర అనంతరెడ్డి గారు ఆ ఎన్ఓసి ఇవ్వడం వల్ల ఈరోజు ఎన్ఓసి ఇస్తే అక్కడున్న మారుమూల గిరిజన ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆయన చేస్తున్న ప్లాన్ ఏంటంటే క్రషర్ మిషన్ గురించి. క్రషర్ మిషన్ అక్కడ పెడితే దుమ్ము ధూళి వల్ల ఇప్పుడు చాలా బ్లాస్టింగ్ పెడతా ఉన్నాడు. ఆ బ్లాస్టింగ్ వల్ల జంతువులకు పక్షులకు చాలా అసలు కొన్ని చనిపోయిన మేము చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పటికీ ఆ ఏరియాలో మేము 2 పులులు పట్టించినాము ఆ ఆవుల ప్రాబ్లం వల్ల. ఎందుకంటే ఆ రౌతుల బ్లాస్టింగ్ వల్ల ఆవులకు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. అక్కడ నడుచుకుంటూ వెళ్ళే మనుషులకు రాళ్ళు రప్పలు తగులుతూ ఉన్నాయి. మా పొలాల పొంటి పడుతూ ఉన్నాయి. కానీ ఎందుకంటే ఆ సౌండ్ వల్ల చిన్నపిల్లలు ఆ కర్ణబేరి దెబ్బ తినే పరిస్థితి ఉంది. వాళ్ళు ఒకవేళ ఈ క్రషర్ మిషన్ పెట్టిన తర్వాత ఆ తాండాలో ఉన్న దుమ్ము ధూళి, ఎందుకంటే మేము ఎక్కడో ఊరి నుంచి దూరంగా మారుమూల గిరిజన ప్రాంతం అంటే ఒక అడవులలో ఒక అడవిని నమ్ముకొని బతికే మా గిరిజన బిడ్డలము ఆ అడవులకు వచ్చి ఫారెస్ట్ పక్కన వచ్చి మమ్మల్ని ఆడ నుంచి ఎలగొట్టే పరిస్థితికి వస్తుంది. ఇది ఎంతవరకు న్యాయము? ఎందుకంటే ఈ అనంతరెడ్డి గారు నువ్వు చేస్తున్న కథలు అందరికీ తెలుసు, కాకుంటే నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అనుకుంటున్నావు. మండలంలో ఒక 2 నాయకులు ఉన్నారు. ఆ 2 నాయకుల సహాయ సహకారాలతో వాళ్ళ మద్దతుతో ఈ పని చేస్తూ ఉన్నాడు. ఆ 2 నాయకుల పేరు ఇట్లా త్వరలోనే బయట పెడతాము. మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాము. మా పెద్ద ఆయన మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్ళి ఈ జరుగుతున్న అన్యాయాలు, అక్కడ అక్రమాలు, ఆడ చేస్తున్న ఏం చేస్తుందో అన్నీ వివరించి వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకొచ్చి వీని కథలు బండారం బయట పెట్టే పరిస్థితి దగ్గరలో ఉంది. కాకుంటే అధికారులు దయచేసి మా గిరిజన ప్రాంతాల మీద, మా గిరిజన ప్రజల మీద దయ చూసి వాళ్ళు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా ఒక అవసరం ఉంటే మీ తాండకు రండి, అక్కడ వచ్చి మీ సిచ్యువేషన్ చూడండి. ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వవద్దో, ఎందుకంటే డబ్బులతో లొంగి మారుమూల గిరిజన ప్రాంతాల బిడ్డలకు కొట్టొద్దని చెప్పి మీ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం. కాకుంటే ఆడ బఫర్ జోన్ ఉంది, చెరువుల బఫర్ జోన్లో ఉన్న రాళ్ళ రూపంలో అన్నిని పాడేసారు. సార్ మాకు కంపెనీ గురించి చాలా కష్టం ఉన్నది. అది రోడ్డు పెడతా అంటుండు, ఏదో ప్లాన్ చేస్తుండు, పెద్ద ప్లాన్ చేస్తుండు. మా తండ దగ్గర ఉన్నది. 19 సర్వే నెంబర్ల మేమున్నాం, 18 సర్వే నెంబర్ల వాడు ఉన్నాడు. చాలా తక్లీఫ్ ఉంది మాకు సార్. అది కావద్దు మాకు, ఆ కంపెనీ కావద్దు. అది ఏమో రాళ్ళ కంపెనీ పెడతా అంటుండు, మిషన్ ఏదో పెడతా అంటుండు. అన్నీ మా చేనులోనే పడతాయి. ఆ రాళ్ళు ఎగిరి మా పొడి వచ్చి మా చేనులోనే పడుతుంది, మా మీద పడుతుంది, మా తండ మీద పడుతుంది. తండ దగ్గర పర్లంగా దూరంలో లేదు. చాలా తక్లీఫ్ ఉంది సార్ మాకు. అది కావద్దు. ఆయనకు భూమి ఇచ్చినాము, ఆయన ఏమైనా చేసుకొని వేరే ఏదైనా పెట్టుకొని, కానీ ఇది పెట్టవద్దు. దారి లేదు, అన్ని చాలా తగిలి పెడుతుండు. అవతల ఫారెస్ట్ ఉంది, ఇవతల తండ ఉంది, మధ్యన ఆయన చిక్కిండు. ఇప్పుడు చెరువును ముంచేస్తుండు, అన్ని రాళ్ళు పడేస్తుండు. ఆ చెరువు మా తండకచ్చే బోరు ఆడనే ఉంది, ఆ బోరు కూడా ముంచేస్తుండు. చాలా తగిలి పెడుతుండు. ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతాడు, ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతాడు. ఎన్నో ప్లాన్లు చేస్తుండు. జర గట్టిగా మాట్లాడితే వాని జేబులో వేసుకుంటుండు. ఆ గది ఉన్నది మాకు చాలా తగిలి పెడుతుండు.
దయచేసి ఎంఆర్ఓ గారిని మేము ఏమని కోరుతున్నామంటే ఇంచుమించు 84లో మేము బోరేసినామంట తండకు 2000 జనాభాకు తాగే బోరు అంటే అక్కడ నుంచి మాకు వాటర్ సప్లై అవుతుంది టాంకీ కట్టినాం అప్పుడే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా చేరును కబ్జా చేస్తూ కురుకొస్తుంది, పెద్ద పెద్ద రాళ్ళు గుండ్లు వేసుకొచ్చి. రెండోది ఇక్కడ కంపెనీ వేసి కంపెనీతోటి మా ఈ జనాభాకు ఈ కంపెనీకి ఇట్లా ఓకే అయిందంటే మేము ఇక లేచిపోవడిగా మేము పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోవాలి, కానీ మాకు అక్కడ బతుకు తెలియలేదు. కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు కానీ పై ఆఫీసర్లు కానీ మాకు దయచేసి ఈ ఎన్ఓసి కాకుండా మా పైన దయతలిచి మమ్మల్ని ఉంచాలంటే మా పైన దయతలిచి ఎన్ఓసి కాకుండా మమ్మల్ని కాపాడని మేము కోరుతున్నాం సార్. మరి ఇక్కడ నుంచి ఇది బీటీ రోడ్ ఏ రోడ్ అయినా కానీ దానికి శాంక్షన్ కావద్దు. మాకు అక్కడ చెరువు ఉంది, మా పశువులు ఉన్నాయి, పశువులతో జీవనాధారం అవుతుంది. మాకు మేకలు కానీ గొడ్డు కానీ మాకు ఆవులతోని మాకు చాలా ఉపాధి కలుగుతాం. మేము గిరిజన తండ వాళ్ళము, మేము లమ్మడ వాళ్ళము. కాబట్టి మేము మా తరతరాల నుంచి మేము పశువులు కాసే వాళ్ళం. కాబట్టి ఆ చెరువుతోనే మాకు ఆధారం. ఆ చెరువులో రాకుండా మాకు చేస్తుండ్రు. దయచేసి ఆ చెరువుకు మాకు దారి ఉంచండి. దారి ఉంచి మాకు అక్కడి నుంచి మేము అడవికి వెళ్ళాలంటే, పశువులు కాయడానికి అడవికి వెళ్ళాలంటే మాకు దారి లేదు. అడవికి కూడా మాకు దారి కావాలని మేము కోరుతున్నాం. మీరు దయచేసి దానికి తక్కువ ముగించుకుంటున్నాం సార్. మేము కడపకు మాకు తీసిండు, నల్ల తీసిండు, మాకు తాగడానికి నీళ్ళు తీసిండు. ఇప్పుడు మొత్తానికి కుడితే మేమేం తాగాలి, మేము ఎట్లా బతకాలి? మేము అడవిలో పోయి బతకాలనా, ఏడపోయి బతకాలి? మాకు నీళ్ళు లేవు, తాగేతాకు నీళ్ళు లేవు. మాకు నీళ్ళు ఉండాలి, ఎట్లా నీళ్ళు ఉండాలి. చేస్తుండ ఆయన ఎప్పుడు చేయాలి, ఇదే సమస్య చేస్తుండు. రావద్దు, అయినా రావద్దు. మా కళ్ళు ముక్కట వస్తే మేము రౌతుతో కారపలా పెడతాం. సార్ నాకు పోయడానికి తావులేదు, గొదలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి సార్. మేము ఆనంద్ రెడ్డి ఏమో కంపెనీ పెడుతుంది సార్. రాళ్ళ కంపెనీ మాకు అవసరం లేదు. మాకు పోయడానికి తోవాలేదు, కట్టెలు తీసుకురావాలంటే కూడా తోవాలేదు, గొర్రెలు తీసుకోవాలి కూడా తోవాలేదు. ఎట్లా పోవాలి సార్? మేము బోరు కూడా అండ్లనే ఉంది, మాకు నీళ్ళు తాగేది బోరు, అది కూడా కప్పుతాని అంటుండు. అన్ని రాళ్ళు తీసుకొచ్చి అన్ని ఈ చెరువు మొత్తం నింపేసిండు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!